అక్కినేని వారింట మరో వారం రోజుల్లో పెళ్లి సందడి మొదలవుతోంది. అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఈ జంటను చూద్దామని ఎదురు చూస్తున్నారు. ఈలోపే కింగ్ నాగ్ మరొక శుభవార్తను ప్రకటించారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఆ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అదే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ పిక్. అఖిల్ కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేశారు నాగార్జున. కనీసం ఇప్పటి వరకు లీకుల రూపంలో కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఇలా సడన్గా వారిద్దరి ఫోటో చూసి స్వీట్ షాక్లా ఫీల్ అయ్యారు నెటిజన్లు. కొన్నేళ్ల క్రితం అఖిల్ పెళ్లి బ్రేక్ అయిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి ఎలాంటి హడావిడి లేకుండా ఇద్దరు పిల్లల వివాహానికి సంబంధించిన వార్తను సైలెంట్గా అనౌన్స్ చేశారు నాగార్జున. ఇక అఖిల్ జైనబ్ పిక్ బయటకు రావడంతో ఈ అమ్మడి గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఇంతకీ ఈ జైనబ్ ఎవరంటే ఆమె రావిడ్స్ కన్స్ట్రక్షన్స్ ఇండస్ట్రీలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త జుల్ఫీ రావిడ్స్ కుమార్తె. ఆమె సోదరుడు జైన్ రావిడ్స్ ZR రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జైనబ్ విషయానికి వస్తే ఆమె ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. దుబాయ్, లండన్లో ఆర్టిస్ట్గా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. హైదరాబాద్లో జరిగిన రిఫ్లెక్షన్స్తో పాటు అనేక ఎగ్జిబిషన్స్లో ఆమె అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ను ప్రదర్శించారట. జైనబ్ పుట్టి పెరిగింది హైదరాబాద్లో అయినా ప్రస్తుతం ఆమె ముంబైలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె తండ్రి జుల్ఫీ రావిడ్స్ గురించి అనేక కథనాలు బయటకు వస్తున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతో ఆయనకు దగ్గరి సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం. ఇక జుల్ఫీ రావిడ్స్ అక్కినేని నాగార్జునకు మధ్య గత కొన్నేళ్లుగా మంచి స్నేహబంధం ఉందట. ఇంకా అఖిల్ హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న సమయంలో జైనబ్తో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. గత 2 ఏళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ బంధం కొనసాగుతుందట. ఇక ఇప్పుడు ఇరు కుటుంబాల అంగీకారంతో అది పెళ్లి బంధంగా మారబోతోంది. చాలామంది స్నేహితులు, సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో అఖిల్ జైనబ్ నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న క్రమంలో సడన్గా ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేసి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు అఖిల్. ఓవైపు నాగచైతన్య పెళ్లి, మరోవైపు అఖిల్ నిశ్చితార్థం. అక్కినేని అభిమానులు ఈ 2 వార్తలతో హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతానికైతే అఖిల్ పెళ్లి డేట్ను అనౌన్స్ చేయలేదు. మరి త్వరలోనే డేట్స్ అనౌన్స్ చేస్తారో లేదంటే డైరెక్ట్గా పెళ్లి ఫోటోలు షేర్ చేసి మరోసారి ఇంకో సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అక్కినేని అన్నదమ్ముల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్గా అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ విషయం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈలోపే నాగ చైతన్య, శోభిత పెళ్లి గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. డిసెంబర్ 4న చైతు, శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతోంది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. అయితే వీరి వివాహానికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ హక్కులను కొన్ని OTT ఛానల్స్ కొనుగోలు చేస్తున్నాయి. ఇది కొత్తేమీ కాదు. గతంలో హన్సిక, నయనతార పెళ్లిళ్ళకు సంబంధించి స్ట్రీమింగ్ రైట్స్ కొన్ని OTT యాప్స్ కొనుగోలు చేసి టెలికాస్ట్ కూడా చేశాయి. ఇప్పుడు చైతు, శోభితల వివాహానికి సంబంధించి కూడా ఇలాంటి ఓ ప్రచారమే బయటకు వచ్చింది. ప్రముఖ OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ రైట్స్ తీసుకుందనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. అదేంటంటే చైతు, శోభితల పెళ్లి వేడుక స్ట్రీమింగ్ హక్కులను ఓ OTT ప్లాట్ఫామ్కు ఇవ్వలేదట. వారి కుటుంబానికి సంబంధించిన ఈ వేడుకను పబ్లిక్ చేసే ఆలోచన లేదని సమాచారం. వారి వివాహ వేడుకను సాధ్యమైనంత వరకు ప్రైవేట్గా సెలబ్రేట్ చేసుకునే ప్లాన్లో ఉన్నారట ఈ జంట. కాబట్టి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వినిపించిన కథనాలన్నీ తప్పని తేల్చి చెప్పేశారు అక్కినేని ఫ్యామిలీ సన్నిహితులు. సో ప్రస్తుతానికి వీరి వివాహానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పాలి. అలాగే అటు అఖిల్ అక్కినేని వివాహ తేదీ గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. ఇక తర్వాత కింగ్ నాగ్ ఎలాంటి న్యూస్ చెప్తారో చూడాలి. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చైతు థండేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ను స్ఫూర్తిగా తీసుకొని ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన బుజ్జి తల్లి సాంగ్కు మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం అయితే సినిమా మీద డీసెంట్ హైపే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా అంతగా ఏమీ వినిపించట్లేదు. పెళ్లి హడావిడి అంతా అయ్యాక మూవీ అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి. మొత్తానికి అక్కినేని అభిమానులకు మాత్రం అటు సినిమా, ఇటు చైతు, అఖిల్ వివాహానికి సంబంధించిన అప్డేట్స్ ఫుల్ కిక్ ఇస్తున్నాయి. 2 రోజుల నుంచి మీడియా, సోషల్ మీడియా అంతా వీరిద్దరికి సంబంధించిన డిస్కషన్సే జరుగుతోంది.
తర్వాత ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.